ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద పరం బ్రహ్మణే నమః. ఈరోజు పూరి జగన్నాథుడికి స్నానోత్సవం అట. అంటే పూరి జగన్నాథుని ఆలయ సంస్కృతి ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయన్నమాట. ఈ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగానే పూరి జగన్నాథుడు ఒక రత్న వేదికపైకి చేరి భారీ స్నానం చేస్తాడు. అంటే జలాభిషేకంతో తడిసి ముద్దవుతాడనమాట. ఆయన గజానన అలంకారంతో ముస్తాబై బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వటం స్నానోత్సవ విశిష్టతమట. ఇలా భారీగా స్నానం ఆచరించడంతో ఆయన శారీరక పరిస్థితి అదుపు తప్పుతుందని చీకటి మండపానికి తరలి వెళ్లి తెరచాటున గోప్య సేవల్ని అందుకుంటాడంట. పక్షం రోజుల పాటు అక్కడే ఉండి తర్వాత నిత్యవన రూపంలో ప్రత్యక్షమవుతాడంట. ఏటా ఇలా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్తంగా ఏంటంటే మొత్తం మీద ఈ పౌర్ణమి నాడు ఆషాఢ మాసం వరకు కూడా ఈ రోజు నుంచి ఈ పౌర్ణమి నుంచి ఆషాఢ మాసం వరకు పక్ష రోజుల పాటు దర్శనం ఇవ్వడంట. ఎక్కడా కూడా ఈ స్వామి యొక్క స్నానోత్సవం తర్వాత వానాకాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు సూచిస్తాయన్నమాట. అంటే జ్వరంతో నలిగిన శరీరానికి ఒక ప్రత్యేక ఆహార సేవన కొత్త యవనం ప్రదానం చేస్తుందని స్పృహను జగన్నాథుని స్నానోత్సవ ఘట్టం స్పష్టం చేస్తుందని, ఇట్లా విశ్వవ్యాప్త భక్తజనం కంటిలో పడకుండా జగన్నాథుడు కూడా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాన్ని పాటించి ఒక నవయవ్వనుడిగా ప్రత్యక్షమవుతాడు అన్నమాట. తర్వాత ఈ ప్రత్యక్ష దర్శనమే నేత్రోత్సవం అని, నవయవన ఉత్సవం అని పిలుస్తారన్నమాట. ఈ రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు. రథయాత్ర తర్వాత ఆషాఢ మాసంలో కదా జగన్నాథుని ఊరేగిస్తారు కదా. ఇప్పుడు మటుకు జగన్నాథుని స్నానోత్సవం ప్రచారం చేస్తుందన్నమాట. అంటే ఈ రోజంతా అంతేమాట. అయితే జగన్నాథుని మూలమూర్తులు దారు అంటే చెక్కతో తయారు చేసింది కదా, తెలిసిందే కదా అందరికి. జగన్నాథుని మూలమూర్తులు దారు అంటే చెక్కతో తయారు చేసినాయి కదా. అభిషేక ప్రభావంతో మసకతో పాటు దారు విగ్రహాలు ఇవన్నీ కోల్పోతాయన్నమాట. ఈ అభిషేకం చేస్తే చెక్క అంతే కదా. ఆ కళల్ని తిరిగి అద్దటం బృహత్తర ప్రక్రియ, చాలా కష్టమైన ప్రక్రియ కాబట్టి దీన్ని గోప్యంగా నిర్వహిస్తారని, ఈ వ్యవధిలో సాధారణ ధూపదీపాదులు నైవేద్యాలు నివేదన సాధ్యం కాదు. అంటే ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రధానంగా వ్యవహారం అన్నమాట. కొత్త వస్త్రాలు, రంగులు అద్దుకుని స్వామి ప్రత్యక్షం కావడం, ఈ నూతన కాంతులుగా మనకి నేత్రాలుగా ఉత్సవ శోభనగా ఉండటానికి ఇట్లా మనకి నేత్రాలు ఉత్సవ శోభను ప్రదర్శిస్తాయి. తర్వాత ఏటా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు దేవ స్నాన పూర్ణిమ అని కూడా అంటారు దీన్ని. ఇది జగన్నాథ యొక్క స్వామి యొక్క జన్మదినంగా కూడా భావించబడుతుంది అన్నమాట. ఇక్కడ రథయాత్ర కంటే ముందుగా వచ్చే ఇది ఒక పర్వదినంగా చెప్తారు. ఈ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రులతో పాటు సుదర్శన చక్రాన్ని కూడా ఈ గర్భగుడి నుంచి ప్రత్యేకంగా అలంకరించి ఈ స్నాన మండపానికి తీసుకొచ్చి ఊరేపుగా తీసుకొస్తారన్నమాట. ముఖ్యంగా ఈ ఉత్సవంలో స్వామివారికి బంగారు బావని సొనాకువాని ఉంటది కదా, అక్కడి నుంచి 108 బంగారు కొండల పవిత్ర జలాలతో మహాభిషేకం చేస్తారు. అలాగే ఈ అర్చకులు కూడా ఈ సుగంధ ద్రవ్యాలు కలిపిన ఈ స్నానంతో పవిత్ర స్నానం చేస్తారు అందరు భక్తులు ఎదురుగుండానే, భక్తుల సమక్షంలోనేమాట. ఆ స్నానం అనంతరం కూడా జగన్నాథుడు, బలభద్రుడు భక్తులకు వినాయకుడిని పోలిన గజవేషం ఏనుగు రూపంలో దర్శనమిస్తారన్నమాట. ఈ స్నానం వచ్చిన తర్వాత చెప్పాం కదా, స్వామివారి జ్వరం వచ్చి అస్వస్థ గురవుతారని భక్తుల నమ్మకం. అందువల్ల స్వామివారిని 15 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచి వైద్యం మూలికలతో కూడిన సేవలు అందిస్తారని, ఈ సమయాన్ని అనవసర అంటారంట. ఈ 15 రోజుల పాటు భక్తులకి స్వామివారి ప్రత్యక్ష దర్శనం లభించదని వీరి చిత్రపటాలకే పూజలు అందుకుంటారన్నమాట. తర్వాత నేత్రోత్సవం జరిగి రథయాత్రకు ఒక రోజు ముందు భక్తులు దర్శనమిస్తారన్నమాట. ఇది వివరణ అండి పూరి జగన్నాథుడు స్నానం చేసిన స్థితి. అలాగే ఆయన పుట్టినరోజు అని కూడా చెప్తారంట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇంకో విషయం చెప్తాం మర్చిపోయాను. సొనాకోవ అనే బావి నుంచి తెస్తారు 108 అని చెప్పుకున్నాం కదా. ఆ సొనాకోవని కూడా ఈ బావిని కూడా సంవత్సరానికి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెరుస్తారంట. అలాగే 108 కుండల్లోనూ కూడా ఫస్ట్ శ్రీ జగన్నాథ స్వామికి ఏమో 35 కుండల జలాలు, బలభద్ర స్వామికి 33 కుండలు, 35 జగన్నాథ స్వామికి, బలభద్ర స్వామికి 33 కుండలు, సుభద్రాదేవికి 22 అన్నమాట. అలాగే సుదర్శన చక్రానికి 18 కుండల జలాలతోటి స్నానం చేయిస్తారంట. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజుగారి సేవని బంగారు చీపురుతో మరి అక్కడ ఉన్న
పూరి గజపతి మహారాజు పల్లకిలో స్నాన మండపానికి చేరుకుని ఊడుస్తారు అన్నమాట. బంగారు చీపురుతో స్వయంగానే ఊడుస్తారు అట్లా. ఎందుకంటే ఎటువంటి రాజు అయినా సరే భగవంతుడి ముందు తన కేవలం ఒక సేవకుడిని నిరూపిస్తూ కూడా ఊడుస్తారు అన్నమాట. అట్లా అనవసర గుహ అనుకున్నాం కదా, అనవసర కాలంలో జరిగే గుప్తంగా సేవలు చేస్తారు కదా, అవన్నీ కూడా 15 రోజులు జరుపుతారు అనుకున్నాం కదా. అప్పుడు పూర్తిగా గర్భగుడి తలుపులు మూసేసి గిరిజన వంశానికి చెందిన ప్రత్యేక పూజారులు అంటే దైతాపతులు అంటారంట. వారే గుప్త సేవలు చేస్తారంట. అంటే రాజవైద్యుల పర్యవేక్షణలోనే దశమూల మోదకాని ఇట్లా ఆయుర్వేద వనమూలికలు లడ్డూలను ప్రత్యేక కషాయాలను నైవేద్యంగా ఇస్తారంట ఆయనకి. స్వామివారి చక్ర విగ్రహాలు కాబట్టి దెబ్బతినకుండా జ్వరం తగ్గేందుకు వీలుగా చందనం, కర్పూరం, సుగంధ ద్రవ్యాలతో కూడిన ఒక ప్రత్యేకమైన ఔషధ తైలాన్ని విగ్రహాలకు మర్దన చేస్తారంట. దాని స్థానంలో పటచిత్రాలు పెడతారు. అక్కడే జగన్నాథుని అనంత నారాయణుడు గాను, బలభద్రుని అనంత వాసుదేవుడిగా, సుభద్రుని భువనేశ్వరుగా పటాలని ఆరాధిస్తారంట. ఇక్కడ దర్శనం లేకపోతే భక్తులు ఇబ్బంది పడతారని అక్కడ 15 రోజులు దర్శనం లేని టైంలో ప్రత్యామ్నాయంగాను పురాణాల్లో చెప్పినట్టుగా పూరి క్షేత్రానికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరి అనే గ్రామంలో అల్కానాథ్ అని శ్రీ అలార్నాథ్ అని దేవాలయం ఉందంట. సాక్షాత్తు జగన్నాథుడే ఈ అనవసర కాలంలో పూరి జగన్నాథుల్లోని దైవిక శక్తి అంతా ఈ అల్కానాథు స్వామి అంటే చతుర్భుజ మహావిష్ణు విగ్రహంలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ 15 రోజులు పూరి వెళ్ళిన భక్తులంతా తప్పనిసరిగా ఈ 15 రోజులు అన్నమాట పూరి వెళ్తే అల్కానాథ్ ఆలయం దర్శించుకుంటారంట. ఇక్కడ స్వామిని దర్శిస్తే పూరి జగన్నాథుని దర్శించుకున్నంత పుణ్యం వస్తుందని ప్రతీతని. అలాగే చైతన్య మహాప్రభు కూడా పూరి స్వామిని చూడలేకపోతే విలపిస్తున్నప్పుడు ఈ ఆలయానికి వచ్చి విష్ణుమూర్తి విగ్రహాన్ని తాకగానే కూడా ఆయన ఒంటికి ఒక వేడికి అక్కడ రాయి కరిగిపోయిందని చెప్తున్నారు. అలాగే రాతి గుర్తులు కూడా అక్కడ చైతన్య మహాప్రభు పాదముద్రలు కూడా అక్కడ ఉన్నాయంట. ఇప్పుడు మధ్యలో కట్ అయింది. అలాగే ఇక్కడ పుట్టినరోజు అంటున్నారు. ఎందుకంటే పురాణాల ప్రకారం మాలవ దేశ రాజు ఇంద్రద్యుమ్నుడు పూరి క్షేత్రంలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలను చేయించాడు కదా. ఆ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేయడానికి సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే భూలోకానికి వచ్చి, బ్రహ్మదేవుడు ఏ రోజునైతే జగన్నాథ, బలభద్ర, సుభద్రమూర్తులకు మొదటిసారిగా ప్రాణప్రతిష్ఠ చేసి కళ్ళు తెరిపించారో ఆ రోజే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ. అందుకే పుట్టినరోజు అంటామట. విగ్రహ రూపంలో స్వామివారు ఈ భూమిపై మొదటిసారి కన్ను తెరిచిన రోజు కాబట్టి దీన్ని జగన్నాథుడు జన్మదినం, ఆవిర్భావ దినంగా జరుపుకుంటారని. అలాగే దారు అంటే బ్రహ్మ రూపంలో అవతరించడం అంటే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తర్వాత ఆయన పార్థివ శరీరం అంటే మహాప్రభు హృదయం మట్టుకి సముద్రంలో కొట్టుకుంటూ వచ్చి పూరి తీరానికి చేరుకుందని, అదే దారువు అంటే పవిత్రమైన వేపవృక్షం ముద్దుగా మారిందని చెప్తున్నారన్నమాట, నమ్ముతారన్నమాట. ఆ దారువు నుండే విగ్రహాలను చెక్కి ఆలయంలో ప్రతిష్ఠించిన పవిత్ర గడియలు జ్యేష్ఠ పౌర్ణమి నాడే కాబట్టి నిర్గుణుని నిరాకార పరబ్రహ్మము భక్తుల కోసమే పూరి క్షేత్రంలో సగుణ రూపంలో జగన్నాథుడిలా అవతరించిన రోజు ఇదేమాట. జగన్నాథుడు ఒక దేవుళ్ళ కాకుండా సాధారణ మానవుడిలా భక్తులతో కలిసి జీవిస్తాడని పూరి ప్రజల యొక్క నమ్మకం అంట. అలాగే మనుషులు పుట్టినరోజు, స్నానం, అనారోగ్యం, చికిత్స, మరణం, ఈ నవకలేబరం ఎలా ఉంటాయో జగన్నాథుడు కూడా అలా ఉంటాయి. కాబట్టి ఈ మానవ లీలలో భాగంగానే ఆయన జన్మించిన రోజుగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఘనంగా జన్మదిన స్నానోత్సవం లేక దేవ స్నాన పూర్ణిమని నిర్వహిస్తారన్నమాట. అలాగే ఈ దారు అంటే వేపకలపతో ఎందుకు తయారు చేస్తారో తెలుసుకోవాలి కదా మనం. ఇంకా ఈ దారు బ్రహ్మ ఆరాధన గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఎట్లా ఇక్కడ పురాణాల ప్రకారం మాలవ దేశ రాజు ఇంద్రద్యుమ్నుడికి శ్రీ మహావిష్ణువు కల్లో కనిపించి సముద్ర తీరాన్ని కొట్టుకొచ్చే పవిత్రమైన వేప కొయ్యలతో దారు విగ్రహాలను తయారు చేయమని ఆదేశించారన్నమాట. ఏదైతే పవిత్రంగా కొట్టుకొచ్చిందో అదే దాంతో తయారు చేయమని చెప్పారన్నమాట, వేప కొయ్యలతో. అదే దారువ. ఈ భగవంతుడే స్వయంగా వేప చెట్టుని ఎంచుకున్నాడు కాబట్టి నాటి నుండి నేటి వరకు కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించి వేప చెట్టుని ఆశ్రయిస్తున్నారు. ఈ వేప చెట్టు కూడా త్రేతాయుగంలో శ్రీరాముడికి ఆశ్రయం ఇచ్చినందుకు గాను ఆ వేప వృక్షం చేదుగా మారింది కదా. కలియుగంలో అయితే తను అందులోనే దారు బ్రహ్మ రూపంలో కొలువై ఉంటానని రాముడు వరం ఇచ్చాడు కాబట్టి అలా వేప చెట్టు చేదుగా ఉందన్నమాట. దాని గురించి కూడా చెప్పుకుందాం. అలాగే మానవుడు ఎలాగో అలాగే జగన్నాథుడు కూడా అలాగే కలప మామూలుగా క్షీణిస్తుంది కాబట్టి మానవ శరీరం కూడా అలాగే నష్టత్వం, పుట్టడం, మరణించడం ఉంటాయి కాబట్టి అలాగే
ఈ 12 నుంచి 19 సంవత్సరాలకు ఒకసారి ఈ పాత విగ్రహాలు మార్చి కొత్త కలపతో మరలా నవకలేపురం అంటే కొత్త శరీరాన్ని ధరించడం అంటారన్నమాట. ఈ భవిష్య పురాణం ప్రకారం కూడా వేప చెట్టు అన్ని వర్గాల వారికి కుల మతాలకు అతీతంగా జగన్నాథ పవిత్రమైంది కదా. అంటే జగన్నాథుడి ఆలయంలో బ్రాహ్మణులు, రాజులు మరియు గిరిజన వంశస్థులు కూడా అందరూ కలిసి సేవ చేస్తారు. అందరినీ సమానంగా చూసే జగన్నాథుడి తత్వానికి జగన్నాథ సంస్కృతి అని ఈ వేపకలప ఒక సంకేతంగా చెప్తున్నారన్నమాట. అలాగే వేపకలపకు చెల్ల పట్టవు, పురుగులు చేరవు, అంత సులభంగా క్షీణించదన్నమాట. ఔషధ గుణాలు, క్రిమినాశక శక్తి అన్ని శాస్త్రీయంగా కూడా ఉన్నాయని తెలుసు కదా మనందరికీ. అందుకే కదా వేప పొలాలతో తోముకునేవారు అది వరకు. అట్లాగే ఏదైనా పురుగు పడుతుంటే వేపాకులు వేస్తారన్నమాట. అంటే ఈ జగన్నాథుడికి ఈ జలాభిషేకాలు ఇవన్నీ చేయడం వల్ల విగ్రహం పాడవకుండా ఉంటానికి కూడా వేపకల్ప ఎంతో రక్షణగా ఉంటుందంట. అలాగే ఈ వేపకల్పని ఎలా సెలెక్ట్ చేస్తారు, మారుస్తారు అనుకున్నాం 12-19 సంవత్సరాలకి. ఇది ఎప్పుడు కూడా అక్కడ చెట్టుని ఎంచుకుంటాకి వెళ్ళినప్పుడు ఒక నది నీటి వనరులు అన్నీ ఉన్న చోట, అది కూడా చెట్టు కాండంపై సహజంగానే శంఖం, చక్రం, గద, పద్మం వంటి ఉండాలని, అంటే నదిలు, చెరువుల దగ్గర ఉన్నాయదే పనికి వస్తుందని. అలాగే ఈ జగన్నాథుడు దారు రూపం అంటే ఈ పాత విగ్రహం కొత్త విగ్రహాలను మారుస్తారు, దానికి కూడా చాలా సిస్టమ్ ఉంటుంది. బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించిందని. అలాగే వేప చెట్టు చేదు గురించి కూడా చెప్పుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసంలో సుగ్రీవుడికి సహాయం చేయడం కోసం శ్రీరాముడు వాలితో తలపడుతున్నప్పుడు శ్రీరాముడు ఒక చెట్టు చాటు నుంచి రహస్యంగా దాక్కుని వాలిపై బాణం వేశాడు కదా. అప్పుడు బాణం తగిలి కింద పడిన వాలి ప్రాణాలు విడిచే ముందు శ్రీరాముడు ఒక ప్రశ్న అడుగుతాడంట. ప్రభు, ధర్మానికి ప్రత్యేకంగా నువ్వు ఇలా ఒక చెట్టు చాటును దాక్కుని నన్ను అధర్మంగా చంపటం తగునా అని ప్రశ్నిస్తే రాముడైతే అపరాధ భావంతో వారిని తన ఒడిలోకి తీసుకుని తానే తప్పు చేసినట్లు భావించి వారిని ఏదైనా శిక్ష విధించమని కోరతాడనమాట. అప్పుడు 2 విషయాలు చెప్తాడనమాట. నన్ను చంపడానికి నువ్వు బాణం వదిలేవు కాబట్టి కలియుగంలో నీ రూపానికి మణికట్టు వేళ్ళు పాదాలు ఉండవు అని చెప్తాడనమాట. మళ్ళీ అలాగే ఒక అధర్మానికి చెట్టు చాటు నుండి చంపడానికి భాగస్వామిగా మారింది కాబట్టి నీకు ఆశ్రయం కల్పించిన ఆ చెట్టు కూడా లోకంలో నిందలుగా ఇష్టపడినట్టుగా చేదుగా మారిపోతుందని శపించాడనమాట. ఆ శాపం వల్ల చెట్టు ఎంతో దుఃఖిస్తూ శ్రీరాముడిని మొరపెట్టుకుంటుందన్నమాట. ప్రభు, నువ్వు కార్యం సాధించావు కానీ నీకు ఆశ్రయం ఇచ్చినందుకు నాకు ఫలితం ఏంటి నాయనా అని దుఃఖిస్తుందన్నమాట. నన్ను చేదుగా అసహించుకుంటారు కదా అందరూ అని ఏడుస్తే అప్పుడు శ్రీరాముడు చెట్టును ఆదరిస్తూ బాధపడకు, కొన్ని శాపాలు కూడా లోక కళ్యాణం కోసం వరాలుగా మారతాయి. కలియుగంలో ప్రజలు నిన్ను చేదు వేప చెట్టు అని పిలిచినా కూడా త్రేతాయుగంలో నువ్వు నాకు ఎలాగైతే ఆశ్రయం ఇచ్చావో రాబోయే కలియుగంలో కూడా నేను నీలోనే కొలువై ఉంటాను అని నా దివ్యమైన విగ్రహ శరీరాన్ని దారువును నీ కాండం అంటే కలపతోనే తయారు చేసుకుంటాను. నీ చేదు గుణమే నిన్ను క్రిమికీటకాల నుండి కాపాడుతుంది. లోకంలో అందరూ నిన్ను దైవ సమానంగా కూడా పూజిస్తారని అభయం ఇచ్చాడనమాట. దానివల్లే ఆ పూరి జగన్నాథుని రూపంలో ఒక సార్థకత అన్నమాట. ఆ వాలికి మరియు వేప చెట్టుకి ఇచ్చిన మాట ప్రకారమే శ్రీరాముడు కలియుగంలో పూరి జగన్నాథ క్షేత్రంలో భగవంతుడు అంటే దారు బ్రహ్మ రూపంలో వెలిచాడనమాట. వాలి శాపం ప్రకారం జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు, చేతివేళ్లు, పాదాలు ఉండమంట. అందుకు అలా ఉంటదన్నమాట. వాలి శాపం ప్రకారం జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు, చేతివేళ్లు, పాదాలు ఉండవు. రాముడు వరం ప్రకారం స్వామివారి విగ్రహాలను కేవలం ఆ చేదు వేప చెట్టు కలపతోనే తయారు చేస్తారన్నమాట. ఈ విధంగా రాముడికి ఆశ ఇవ్వడం వల్ల ఆ వేప చెట్టు బాహ్యంగా చేదుగా మారిన అంతరార్థంలో సాక్షాత్తు పరమాత్మని తనలో దాచుకునే పరమ పవిత్రమైన దైవ శక్తిని పొందిందన్నమాట. శ్రీరాముడు వారిని చంపినందుకు ప్రాయశ్చిత్తంగా తదుపరి అవతారంలో కృష్ణావతారంలో అలాగే బోయివాడి జర అని వేటగాడి చేతిలో బాణం దెబ్బతిని అవతారాన్ని సాధించిన కథ మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా పూరి జగన్నాథుడి గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా వీడియో పెద్దదైపోతుందని చెప్పట్లా. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.